అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక విచిత్రమైన బిహేవియర్తో ప్రపంచ దేశాలతో ఖయ్యందువుతున్నాడు. తన మన అనే తేడా లేకుండా మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పటికే అమెరికాలోని తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాడు ట్రంప్. ఇలాంటి సమయంలో భారత్ను కవ్వించే చర్యలకు దిగుతూ భారీ సుంకాలను ఏకపక్షంగా పెంచేశాడు. ఇప్పుడు అమెరికా విధించిన 25% టారిఫ్ వ్యవహారం దేశీయ పారిశ్రామిక రంగంలో తీవ్ర కలకలానికి దారితీసింది, ఆందోళన కలిగిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ ఒక్క ప్రకటనతో కలవరం మొదలైంది. ఈ టారిఫ్ వల్ల తక్షణ దుష్ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత వాణిజ్య విధానాలు, రష్యాతో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగుమతులపై 25% పన్ను విధించిన అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 25% టారిఫ్ విధించడానికి గల కారణాలు వెల్లడించారు. తన అభిప్రాయాలను ట్రూత్ సోషల్ ద్వారా పంచుకున్నారు. భారత్ రష్యా సంబంధాల గురించి తాను ఏమాత్రం పట్టించుకోనని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ రష్యాతో కలిసి ఏం చేస్తుందో నాకు అనవసరం, వారి ఆర్థిక వ్యవస్థలు కలిసి నాశనమైనా నాకు పర్వాలేదు అంటూ నిప్పులు చెరిగారు. భారత్తో తాము వ్యాపార సంబంధాలను తగ్గించుకోవడానికి అధిక టారిఫ్ కారణమని ఆరోపించారు. ప్రపంచంలోనే భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని ట్రంప్ ఘాటుగా విమర్శించారు. భారత్పై 25% టారిఫ్ విధించడానికి గల కారణాలను ట్రంప్ వివరిస్తూ, దశాబ్ద కాలంగా తమపై విధించిన అధిక పన్నులు, వాణిజ్యపరమైన ఆంక్షలు, రష్యాతో సైనిక, రక్షణ, క్రూడాయిల్ సంబంధాలు కొనసాగించడమే కారణమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్తో రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్న సమయంలో భారత్ మాత్రం రష్యా నుండి క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడం ఎంతమాత్రం సరికాదని ట్రంప్ తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు మంచి స్నేహితుడని చెప్తూనే అమెరికాతో భారత్ చేసే వ్యాపారం చాలా తక్కువని ట్రంప్ అన్నారు. బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యదేశంగా ఉండటం కూడా డొనాల్డ్ ట్రంప్కు నచ్చట్లేదు. అది కూడా ఆయన అసహనానికి, ఆగ్రహానికి ఓ కారణమైంది. బ్రిక్స్ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అదే సమయంలో భారత్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధిస్తున్న దేశమని, ఇప్పుడు వాటిని తగ్గించడానికి సిద్ధంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదిరినా లేదా పన్నులు విధించినా ఈ వారం చివరిలో ఒక నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. బ్రిక్స్ కూటమిపై ట్రంప్ గతంలో కూడా విమర్శలు చేశారు. బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ ప్రాబల్యాన్ని తగ్గించాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. అలా చేస్తే ఆర్థికంగా ప్రతిదాడులు తప్పవని, బ్రిక్స్ దేశాలపై 10% పన్ను విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ తాజాగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ విధించిన 25% టారిఫ్లు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం స్టడీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సామరస్యంగా, నిజాయితీగా చర్చలు జరుపుతున్నాయని పేర్కొంది. దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ పేర్కొంది. బ్రిటన్తో ఇటీవల FTA కుదుర్చుకున్న నేపథ్యంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక విచిత్రమైన బిహేవియర్తో ప్రపంచ దేశాలతో ఖయ్యందువుతున్నాడు. తన మన అనే తేడా లేకుండా మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పటికే అమెరికాలోని తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాడు ట్రంప్. ఇలాంటి సమయంలో భారత్ను కవ్వించే చర్యలకు దిగుతూ భారీ సుంకాలను ఏకపక్షంగా పెంచేశాడు. ఇప్పుడు అమెరికా విధించిన 25% టారిఫ్ వ్యవహారం దేశీయ పారిశ్రామిక రంగంలో తీవ్ర కలకలానికి దారితీసింది, ఆందోళన కలిగిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ ఒక్క ప్రకటనతో కలవరం మొదలైంది. ఈ టారిఫ్ వల్ల తక్షణ దుష్ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత వాణిజ్య విధానాలు, రష్యాతో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగుమతులపై 25% పన్ను విధించిన అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 25% టారిఫ్ విధించడానికి గల కారణాలు వెల్లడించారు. తన అభిప్రాయాలను ట్రూత్ సోషల్ ద్వారా పంచుకున్నారు. భారత్ రష్యా సంబంధాల గురించి తాను ఏమాత్రం పట్టించుకోనని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ రష్యాతో కలిసి ఏం చేస్తుందో నాకు అనవసరం, వారి ఆర్థిక వ్యవస్థలు కలిసి నాశనమైనా నాకు పర్వాలేదు అంటూ నిప్పులు చెరిగారు. భారత్తో తాము వ్యాపార సంబంధాలను తగ్గించుకోవడానికి అధిక టారిఫ్ కారణమని ఆరోపించారు. ప్రపంచంలోనే భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని ట్రంప్ ఘాటుగా విమర్శించారు. భారత్పై 25% టారిఫ్ విధించడానికి గల కారణాలను ట్రంప్ వివరిస్తూ, దశాబ్ద కాలంగా తమపై విధించిన అధిక పన్నులు, వాణిజ్యపరమైన ఆంక్షలు, రష్యాతో సైనిక, రక్షణ, క్రూడాయిల్ సంబంధాలు కొనసాగించడమే కారణమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్తో రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్న సమయంలో భారత్ మాత్రం రష్యా నుండి క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడం ఎంతమాత్రం సరికాదని ట్రంప్ తేల్చి చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు మంచి స్నేహితుడని చెప్తూనే అమెరికాతో భారత్ చేసే వ్యాపారం చాలా తక్కువని ట్రంప్ అన్నారు. బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యదేశంగా ఉండటం కూడా డొనాల్డ్ ట్రంప్కు నచ్చట్లేదు. అది కూడా ఆయన అసహనానికి, ఆగ్రహానికి ఓ కారణమైంది. బ్రిక్స్ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అదే సమయంలో భారత్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధిస్తున్న దేశమని, ఇప్పుడు వాటిని తగ్గించడానికి సిద్ధంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదిరినా లేదా పన్నులు విధించినా ఈ వారం చివరిలో ఒక నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. బ్రిక్స్ కూటమిపై ట్రంప్ గతంలో కూడా విమర్శలు చేశారు. బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ ప్రాబల్యాన్ని తగ్గించాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. అలా చేస్తే ఆర్థికంగా ప్రతిదాడులు తప్పవని, బ్రిక్స్ దేశాలపై 10% పన్ను విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ తాజాగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ విధించిన 25% టారిఫ్లు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం స్టడీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సామరస్యంగా, నిజాయితీగా చర్చలు జరుపుతున్నాయని పేర్కొంది. దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ పేర్కొంది. బ్రిటన్తో ఇటీవల FTA కుదుర్చుకున్న నేపథ్యంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక విచిత్రమైన బిహేవియర్తో ప్రపంచ దేశాలతో ఖయ్యందువుతున్నాడు. తన మన అనే తేడా లేకుండా మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పటికే అమెరికాలోని తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాడు ట్రంప్. ఇలాంటి సమయంలో భారత్ను కవ్వించే చర్యలకు దిగుతూ భారీ సుంకాలను ఏకపక్షంగా పెంచేశాడు. ఇప్పుడు అమెరికా విధించిన 25% టారిఫ్ వ్యవహారం దేశీయ పారిశ్రామిక రంగంలో తీవ్ర కలకలానికి దారితీసింది, ఆందోళన కలిగిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ ఒక్క ప్రకటనతో కలవరం మొదలైంది. ఈ టారిఫ్ వల్ల తక్షణ దుష్ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత వాణిజ్య విధానాలు, రష్యాతో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగుమతులపై 25% పన్ను విధించిన అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 25% టారిఫ్ విధించడానికి గల కారణాలు వెల్లడించారు. తన అభిప్రాయాలను ట్రూత్ సోషల్ ద్వారా పంచుకున్నారు. భారత్ రష్యా సంబంధాల గురించి తాను ఏమాత్రం పట్టించుకోనని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ రష్యాతో కలిసి ఏం చేస్తుందో నాకు అనవసరం, వారి ఆర్థిక వ్యవస్థలు కలిసి నాశనమైనా నాకు పర్వాలేదు అంటూ నిప్పులు చెరిగారు. భారత్తో తాము వ్యాపార సంబంధాలను తగ్గించుకోవడానికి అధిక టారిఫ్ కారణమని ఆరోపించారు. ప్రపంచంలోనే భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని ట్రంప్ ఘాటుగా విమర్శించారు. భారత్పై 25% టారిఫ్ విధించడానికి గల కారణాలను ట్రంప్ వివరిస్తూ, దశాబ్ద కాలంగా తమపై విధించిన అధిక పన్నులు, వాణిజ్యపరమైన ఆంక్షలు, రష్యాతో సైనిక, రక్షణ, క్రూడ్ ఆయిల్ సంబంధాలు కొనసాగించడమే కారణమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్తో రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్న సమయంలో భారత్ మాత్రం రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఎంతమాత్రం సరికాదని ట్రంప్ తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు మంచి స్నేహితుడని చెప్తూనే అమెరికాతో భారత్ చేసే వ్యాపారం చాలా తక్కువని ట్రంప్ అన్నారు. బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యదేశంగా ఉండటం కూడా డొనాల్డ్ ట్రంప్కు నచ్చట్లేదు. అది కూడా ఆయన అసహనానికి, ఆగ్రహానికి ఓ కారణమైంది. బ్రిక్స్ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అదే సమయంలో భారత్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధిస్తున్న దేశమని, ఇప్పుడు వాటిని తగ్గించడానికి సిద్ధంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదిరినా లేదా పన్నులు విధించినా ఈ వారం చివరిలో ఒక నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. బ్రిక్స్ కూటమిపై ట్రంప్ గతంలో కూడా విమర్శలు చేశారు. బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ ప్రాబల్యాన్ని తగ్గించాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. అలా చేస్తే ఆర్థికంగా ప్రతిదాడులు తప్పవని, బ్రిక్స్ దేశాలపై 10% పన్ను విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ తాజాగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ విధించిన 25% టారిఫ్లు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం స్టడీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సామరస్యంగా, నిజాయితీగా చర్చలు జరుపుతున్నాయని పేర్కొంది. దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ పేర్కొంది. బ్రిటన్తో ఇటీవల FTA కుదుర్చుకున్న నేపథ్యంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక విచిత్రమైన బిహేవియర్తో ప్రపంచ దేశాలతో ఖయ్యందువుతున్నాడు. తన మన అనే తేడా లేకుండా మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పటికే అమెరికాలోని తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాడు ట్రంప్. ఇలాంటి సమయంలో భారత్ను కవ్వించే చర్యలకు దిగుతూ భారీ సుంకాలను ఏకపక్షంగా పెంచేశాడు. ఇప్పుడు అమెరికా విధించిన 25% టారిఫ్ వ్యవహారం దేశీయ పారిశ్రామిక రంగంలో తీవ్ర కలకలానికి దారితీసింది, ఆందోళన కలిగిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ ఒక్క ప్రకటనతో కలవరం మొదలైంది. ఈ టారిఫ్ వల్ల తక్షణ దుష్ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత వాణిజ్య విధానాలు, రష్యాతో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగుమతులపై 25% పన్ను విధించిన అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 25% టారిఫ్ విధించడానికి గల కారణాలు వెల్లడించారు. తన అభిప్రాయాలను ట్రూత్ సోషల్ ద్వారా పంచుకున్నారు. భారత్ రష్యా సంబంధాల గురించి తాను ఏమాత్రం పట్టించుకోనని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ రష్యాతో కలిసి ఏం చేస్తుందో నాకు అనవసరం, వారి ఆర్థిక వ్యవస్థలు కలిసి నాశనమైనా నాకు పర్వాలేదు అంటూ నిప్పులు చెరిగారు. భారత్తో తాము వ్యాపార సంబంధాలను తగ్గించుకోవడానికి అధిక టారిఫ్ కారణమని ఆరోపించారు. ప్రపంచంలోనే భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని ట్రంప్ ఘాటుగా విమర్శించారు. భారత్పై 25% టారిఫ్ విధించడానికి గల కారణాలను ట్రంప్ వివరిస్తూ, దశాబ్ద కాలంగా తమపై విధించిన అధిక పన్నులు, వాణిజ్యపరమైన ఆంక్షలు, రష్యాతో సైనిక, రక్షణ, క్రూడ్ ఆయిల్ సంబంధాలు కొనసాగించడమే కారణమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్తో రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్న సమయంలో భారత్ మాత్రం రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఎంతమాత్రం సరికాదని ట్రంప్ తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు మంచి స్నేహితుడని చెబుతూనే అమెరికాతో భారత్ చేసే వ్యాపారం చాలా తక్కువని ట్రంప్ అన్నారు. బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యదేశంగా ఉండటం కూడా డొనాల్డ్ ట్రంప్కు నచ్చట్లేదు. అది కూడా ఆయన అసహనానికి, ఆగ్రహానికి ఓ కారణమైంది. బ్రిక్స్ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అదే సమయంలో భారత్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధిస్తున్న దేశమని, ఇప్పుడు వాటిని తగ్గించడానికి సిద్ధంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదిరినా లేదా పన్నులు విధించినా ఈ వారం చివరిలో ఒక నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. బ్రిక్స్ కూటమిపై ట్రంప్ గతంలో కూడా విమర్శలు చేశారు. బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ ప్రాబల్యాన్ని తగ్గించాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. అలా చేస్తే ఆర్థికంగా ప్రతిదాడులు తప్పవని, బ్రిక్స్ దేశాలపై 10% పన్ను విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ తాజాగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ విధించిన 25% టారిఫ్లు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం స్టడీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సామరస్యంగా, నిజాయితీగా చర్చలు జరుపుతున్నాయని పేర్కొంది. దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ పేర్కొంది. బ్రిటన్తో ఇటీవల FTA కుదుర్చుకున్న నేపథ్యంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.